కోరిన సెలవు దర్జాగా పోయి పోలింగ్ స్టేషన్ లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2 బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2 ఉంటది. ఫస్ట్ మీద ఒక ఆయన పేరు ఉంటది, రెండో పేరు తీన్మార్ మల్లన్న అని ఉంటది. ఈ తీన్మార్ మల్లన్న గుర్తు పైన గుర్తులు ఏముండే, ఇక్కడ కాంగ్రెస్ గుర్తు చేయి గుర్తు ఉండదు. తీన్మార్ మల్లన్నకు ఎదురుగా ఖాళీ డబ్బాలో 1 నెంబర్ వేయాలి. నేను పెద్దలు శ్రీహరన్న రిక్వెస్ట్ చేస్తున్నా, బూతుల దగ్గర చిన్న ఫ్లెక్సీ నమూనా బ్యాలెట్ కొట్టించి పెడితే రేపు పొద్దుగాల వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. 1 నెంబర్ వేయాలి. పోయినసారి కూడా స్టేషన్ గన్పూర్ బిడ్డలు చాలా మంది ఓటేసి మల్లన్న మేమున్నాం కొట్లాడుకో అని చెప్పారు. ఇక మీరు వేసిరు కానీ కొంతమంది ఏం చేసిరంటే ఈ 1 నెంబర్ వేసే కాడ జై మల్లన్న అని రాసిపోయారు. ఇక కొంతమంది రక్తంతో పొట్టేది ఇదిపోయి ఆకలి ఇట్లా 20,000 ఓట్లు పోయినాయి. 20,000 ఓట్లు సిద్ధ అయిపోతే 6-7 వేలతో నేను ఓడిపోతే జరిగిన కథకి ఇది. అందుకోసమే ఇక 2వ ప్రయారిటీ 3వ ప్రయారిటీ లేదు. ఇక్కడ తీన్మార్ మల్లన్నకు ఎదురుగా ఖాళీ డబ్బాలు 1 నెంబర్ వేసి ఇట్లా మడత పెట్టి ఆ డబ్బాలు ఎగిరి 3 తారీఖు నాడు డిసెంబర్ 3 నాడు కడియం శ్రీహరన్న గెలిచిండు. 4 తారీఖు నాడు కావ్యక్క గెలవబోతా ఉంది. 5వ తారీఖు నాడు మీ తమ్ముడు గెలవబోతా ఉన్నాడు. ఆశీర్వదిస్తానని చెప్పి తెలియజేస్తా. పక్కనేనా పట్టభద్రులారా 2 చేతులతో ఒకసారి ఆశీర్వదించండి మీ తమ్ముడిని అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పక్కనేనా ఒక్క చేయి లేబట్టి ఆశీర్వదించండి అన్న. పక్కనేనా గెలుస్తున్నామా? భారీ మెజార్టీ కావమా? థ్యాంక్ యూ సో మచ్.